ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి దేవునిలో భద్రం చేయబడి పరిశుద్ధాత్మ శక్తి చేత పరిశుద్ధాత్మని ద్వారా క్రీస్తు కొరకే వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికీ అనుగ్రహించును గాక. అలాగే టీవీలో వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, టీవీ ద్వారా వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభునామం బట్టి హృదయపూర్వక శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి తన కృపలో నడిపించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఈ యోహాను శుభవార్త ధ్యానంలో మనం 20వ అధ్యాయంలో కొంత భాగాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు సహాయం చేశారు. మనం ఎందుకు ఇలాగున వరుసగా ధ్యానం చేస్తున్నాము అంటే, ఇలాగా ఒక పుస్తకాన్ని ధ్యానం చేయటం ద్వారా అందులో ఉన్నటువంటి సత్యాలను గ్రహించడానికి, అలాగే యేసువారి యొక్క పరిచర్య కాలానుగతంగా లేకపోతే కాలక్రమానుగతంగా ఎలా జరిగిందో మనం అర్థం చేసుకోవడానికి ఈ యోహాను సువార్త ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మనం ఒక 2 సంవత్సరాలుగా ఈ యోహాను సువార్త ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఇంచుమించు నా ఉద్దేశంలో యోహాను సువార్త ధ్యానంలో మీకు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్య ఒక చక్కని కథగా అనేక విషయాలు మీకు అర్థమై ఉంటాయని నేను నమ్ముతూ తలస్తూ ఉన్నాను. మాకు అలాగునే అర్థమైంది అన్నవారు దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వం చాలా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. కనుక మీరు దానిని నేర్చుకున్నారని నేను తలస్తూ ఉన్నాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానం తర్వాత తన శిష్యులకు ఆయన అనుగ్రహించినటువంటి 3 ప్రత్యక్షతలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పోయిన వారం మనం నేర్చుకున్నాం, యేసువారి సమాధిలో లేరు, ఆయన తీసేసినటువంటి బట్టలు మాత్రమే, ఆ ప్రేత వస్త్రాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. తలరువాలు మడతపెట్టి ఒక చోట పెట్టబడింది. అయితే ఆ విషయాన్ని చూసినటువంటి పేతురు, యోహాన్లు మరలా తిరిగి పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళారు. కానీ మగ్దలేన మరియ మాత్రం ఆ స్థలంలోనే యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తూ దుఃఖపడుతున్నటువంటి ఆ సమయంలో యేసువారి యొక్క ప్రత్యక్షతను ఆమె పొందుకున్నది. పునరుద్ధానుడైన యేసువారిని ఆమె చూడగలిగింది. అయితే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, 500 మంది కంటే ఎక్కువ మందికి యేసువారు కనబడినట్లుగా పౌలు గారు చెప్తాడు. అలాగే లూకా సువార్తలో పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎమ్మాయి దారిలో 2 శిష్యులతో మాట్లాడినట్లు చెబుతాడు. అలాగే మత్తయి సువార్తలో మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు. మార్కు సువార్తలో మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు. పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద 40 దినాలు పరిచర్య చేశారు. ఈ 40 దినాల పరిచర్యలో కూడా ఆయన ఇంతకుముందు పరిచర్య చేసినట్లుగా తన శిష్యులను వెంటబెట్టుకుని ఆయన పరిచర్య చేసినట్లు మనకు కనబడదు. ఆయన తన శిష్యులకు కూడా అరుదుగా తన ప్రత్యక్షతను అనుగ్రహించినట్లుగా యోహాను రాస్తూ ఉన్నాడు. అది కూడా 3 పర్యాయాలు మాత్రమే
యోహాను ఈ శిష్యులకు దేవుడు ఇచ్చినటువంటి క్రీస్తు వారు ఇచ్చిన ప్రత్యక్షతల గురించి రాశాడు. ఈ 3 ప్రత్యక్షతల్లో కూడా 3 విశేషాలు ప్రభువారు చేశారు. ఆ 3 విషయాలను మనం ధ్యానం చేస్తూ ఈరోజు సారాంశాన్ని నేర్చుకుని మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నా మాటలు అర్థమవుతుంటే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసువారు తన శిష్యులకు ఇచ్చిన 3 ప్రత్యక్షతలు, పునరుద్ధానుడై మరణము గెలిచి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు ఇచ్చిన మొదటి ప్రత్యక్షత. ఎప్పుడు తన శిష్యులకు కనబడ్డాడు ఆయన? చూడండి 19వ వచనం 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపును మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆదివారం సాయంకాలం ఆయన ఏ సమయంలో మరణాన్ని గెలిచి లేచాడండి? ఆయన ఆదివారము తెల్లవారుజాముననే ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు. ఆయన మగ్దలేని మరి ఆ తెల్లవారుజాముననే మగ్దలేని మరియతో ప్రభువారు మాట్లాడారు. అయితే సాయంకాలం వరకు కూడా తన శిష్యులకు యేసువారు పునరుద్ధానుడైనటువంటి తన యొక్క ప్రత్యక్షతను వారికి ఇవ్వలేదు, వారికి కనబడలేదు. ఆ సాయంకాలం వరకు కూడా వీళ్ళందరూ కూడా, శిష్యులందరూ కూడా యూదులకు భయపడి వారు చంపుతారేమన్న భయంతో, వారు ఏదైనా చేస్తారన్న భయంతో వారు దాక్కురున్నారు. అందరూ కూడా రహస్యంగా ఆ స్థలంలో కూర్చున్నారు. అయితే ఆ స్థలంలో కూర్చున్నప్పుడు 12 మంది శిష్యులు లేరు. అందులో ఒక శిష్యుడు ఉరి పెట్టుకుని చనిపోయాడు. ఎవరో? ఇస్కరియోతు యూదా. మరొక శిష్యుడు లేడు. ఎవరయ్యా అంటే తోమా అనేటువంటి శిష్యుడు కూడా ఆ రోజు యేసువారు ఆ సాయంకాలం వేళ వారికి ప్రత్యక్షమైనప్పుడు వారితో లేడు. ఆ తోమ కూడా ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అయితే ఇక 10 మంది శిష్యులు మాత్రమే ఆ స్థలంలో నిలిచి ఉన్నారు. వారితో వారు మాట్లాడుకుంటూ ఉంటుంటే యేసువారి యొక్క ప్రత్యక్షత వారికి కనబడింది. పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు వారి మధ్యలో నిలవబడ్డారు. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. నేను నిన్ను ప్రశ్న పడేస్తాను, జాగ్రత్తగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. యేసువారు పునరుద్ధారుడైనప్పుడు మహిమ శరీరముతో లేచాడా, భౌతిక శరీరంతో తిరిగి లేచాడా? ఆయన మహిమ శరీరంతో తిరిగి లేచి ఉంటే మరి ఆయన భౌతిక శరీరం అక్కడే ఉండాలి కదా. ఆయన భౌతిక శరీరం అక్కడ లేదు. నేనేమంటానంటే ఆయన భౌతిక శరీరంతోనే తిరిగి లేచాడు. అందుకోసమే తోమ అనుమానం వచ్చినప్పుడు ఆయన వ్రేళ్లలో గాయాలలో చేయి పెట్టగలిగాడు. ఆయన భౌతిక శరీరంతోనే లేచాడు. కానీ ఆయన భౌతిక శరీరంతో తిరిగి లేపబడినప్పటికీ ఆయన తన మహిమతో నింపబడ్డాడు. అంటే ఆ భౌతిక శరీరమే మహిమతో నింపబడింది, మహిమతో ఆవరింపబడింది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి. అంటే దైవికమైన శక్తి ఆయనను ఆవరించుకున్నది, దైవికమైన శక్తి ఆయనను నిలువరింపబడింది, దైవికమైన శక్తితో ఆయన ఉన్నాడు. అందుకోసమే ఆయన డోర్లన్నీ వేసేసి ఉన్నా, తలుపులు వేసి ఉన్నా, ఆ మహిమతో ఉన్నటువంటి శరీరముతోని వారి మధ్యలోనికి రాగలిగాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. మనము కూడా రెండవ రాకల్లో ప్రభు వచ్చినప్పుడు, మధ్యాకాశంలో ప్రభు వచ్చినప్పుడు మనం కూడా తిరిగి లేస్తాం. సమాధుల్లో ఉన్న వారందరూ తిరిగి లేస్తారంట. మనందరం కూడా మహిమ శరీరాలు తలుచుకుంటాం. ఏ శరీరం మహిమ శరీరం అంటే వాక్యం చెబుతుంది, సమాధులు ఉన్న వారు లేస్తారంటే ఈ భౌతిక శరీరాలతో లెగిస్తారు. ఈ మహిమ శరీరమే, ఈ భౌతిక శరీరమే మహిమ శరీరముతో నింపబడినది, తిరిగి లేస్తారని వాక్యం సెలవిస్తా ఉంది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో, దేవునికి అసాధ్యమైనది లేదు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన వారి మధ్యలో నిలబడి మీకు సమాధానము కలుగును గాక అని చెప్పాడు. అంటే సమాధానం కలుగును గాక అంటే ఒక పదంలో చెప్పాలంటే షలోమ్.
అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత వారి మీదకి వారికి ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? ఇదిగో నన్ను తండ్రి పంపినట్లుగా నేను మిమ్మును లోకానికి పంపిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నన్ను తండ్రి ఎలాగైతే పంపించాడో నేను కూడా మిమ్మల్ని అలాగే పంపిస్తూ ఉన్నాను అని చెప్పి యేసు వారు ఏం చేశారంటే వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పి, మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో వారి పాపములు క్షమింపబడతాయి, మీరు ఎవరి పాపములైతే ఉండనిస్తారో అవి వారి మీద నిలిచి ఉంటాయని చెప్పాడు. ఇక్కడ నేను అంటాను, యేసు వారు తన యొక్క పరిశుద్ధాత్మను వారి మీద ఊదాడు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఊదినటువంటి సందర్భాలు, తన ఊపిరిని వదిలినటువంటి సందర్భాలు రెండు కనబడతాయి. మొదటి సందర్భం ఎక్కడంటే ఆదికాండం 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆయన శరీరం ఒక మట్టిని తీసి బొమ్మను తయారు చేసి ఆ బొమ్మ యొక్క నాసికారంధ్రాల దగ్గర ఆయన ఊపిరిని వదలగా, ఆయన ఊపిరి విడవగా, లేకపోతే ఆయన నాసికారంధ్రంలో ఊపిరిని ఊదగా ఆ మట్టి బొమ్మ ఏమైంది? జీవాత్మగా మారింది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. బొమ్మను తయారు చేసినప్పుడు మనం ఎలా ఉండాలో, చెవులు ఎక్కడ ఉండాలో, ముక్కు ఎక్కడ ఉండాలో, కళ్ళు ఎక్కడ ఉండాలో, కాళ్ళు ఎక్కడ ఉండాలో అన్నిటినీ ఆయన అమర్చాడు. శరీరం అంతటినీ ఆయన అమర్చాడు. అమర్చి ఆయన గాలిని ఊదగానే ఆయన గాలి ఎంత పని చేసిందో తెలుసండి? మట్టి ముద్దకి అవయవాలన్నీ కలిగాయండి, నరాలు కలిగాయండి, రక్తం కలిగిందండి, రక్తంలో ఉన్నటువంటి ఆ ప్లేట్లెట్స్ కలిగాయండి, ఊపిరితిత్తులు కలిగాయండి, గుండె కలిగిందండి, ప్రేగులు కలిగాయండి, చిన్న ప్రేగులు కలిగాయండి, పెద్ద ప్రేగులు కలిగాయండి. ఒక సిస్టమ్ ఏర్పడిపోయింది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. బాడీలో ఉన్న సిస్టమ్ అర్థం చేసుకోగలిగితే దేవుని యొక్క శక్తి మనకు అర్థమవుతుంది. అదేనే దావీదు అంటాడు, అయ్యా నీవు నన్ను నిర్మించిన రీతిని నేను జ్ఞాపకం చేసుకోనగా అది నాకు ఆశ్చర్యము కలిగిస్తూ ఉన్నది. నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు. మనుషుని యొక్క నిర్మాణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనుషునికి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు ఆశ్చర్యం కలుగుతుంది అంటే మనుషుల యొక్క నిర్మాణం అంత ఆశ్చర్యకరమైనది, అంత అద్భుతమైనది. జాగ్రత్తగా మీకు మంచి మాట చెప్తాను. గుండె ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది, ఊపిరితిత్తులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి, లివర్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఇంకో మాట చెప్తాను. శరీరములో ప్రతి భాగము కూడా ఒక మర్మముతో కూడినటువంటి అద్భుతాలతో కూడుకున్నటువంటి శక్తిని కలిగి ఉంటుంది. మీకు చక్కగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మన శరీరం ఏది బాగుండాలన్నా, ఏది చేయాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మనం మంచి ఆహారం తిన్నాం అనుకోండి, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. చెడ్డ ఆహారం తిన్నాం అనుకోండి, ఆరోగ్యము పాడవుతుంది. మీకు మంచి ఉదాహరణ చెప్తారు. ఒకసారి నా తల బాగా మెరిచిపోతుందని ఒక ఆయన అన్నాడు, అయ్యగారు మీరు కొంచెం ఎక్కువగా మునగాకు తినండి, కరివేపాకు తినండి అన్నాడు. ఇప్పుడు తల నెర నిరిచిపోయిన తల బ్లాక్ అవ్వాలంటే ఇప్పుడు ఏం తినాలి? మునగాకు, కరివేపాకు, ఇంకేం చెప్పొచ్చాడు ఆయన. అవన్నీ తినాలి. అవి ఎక్కడికి వెళ్తాయి? అసలు తల మెరాలంటే, మెరిసిన తల నల్లగా అవ్వాలంటే కడుపులోకి వెళ్ళటం ఏంటంటే తలలోకి వెళ్ళాలి కదా. ఇప్పుడు బాగా మోకాలు నొప్పులు వచ్చాయనుకోండి, మోకాల్లో జిగురు అరిగిపోయింది అనుకోండి, అప్పుడు డాక్టర్ గారు బిళ్ళలు రాస్తాడు. బిళ్ళలు ఎక్కడ వేస్తాం? కడుపులో వేస్తాం, మోకాళ్ళు వేస్తామా? చెప్పట్లేదు మీరు. మరి కడుపులో వేసిన బిళ్ళలు మోకాళ్ళకి ఎలా పనిచేస్తాయి అంటే, కడుపులో దేవుడు ఒక సిస్టాన్ని పెట్టాడు. ఏంటో సిస్టం? కడుపులో వేసినటువంటి ఆహారము దేనికి సంబంధించి దానికి విడదీసి శరీరం అంతా క్షేమాభివృద్ధి పొందడానికి దాన్ని ఉపయోగిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సిస్టమ్ మనకు అర్థం కాదు. ఈ సిస్టమ్ అర్థమైతే మనం చాలా జాగ్రత్తగా తింటాం. ఆ సిస్టమ్ మనకు అర్థం కాదు కాబట్టి ఏది బదిలీ అది తింటూ ఉంటాం. మనం బాగుండాలంటే మంచి ఆహారం తినాలి. మనం ఎక్కువ శాతం మనం కడుపు కోసం తింటామా, నాలుక కోసం తింటామండి? నాలుక కోసమే తింటాం. నాలుక రుచిగా ఉండాలి.
రుచిగా లేకపోతే ఆ ముద్ద దిగదు. నాలుగు కోసమే భోజనం చేస్తాం, నాలుగు కోసం ఆహారం తింటాం, నాలుగు కోసమే అన్ని తింటాం. అది కడుపులోకి వెళ్ళిన తర్వాత నానా బాధలు పెడతా ఉంటుంది. మోకాలు నొప్పులు, ఆ కడుపు నొప్పులు, వాంతులు, విరోచనాలు, నానా బాధలు. నా మాటలు అర్థమవుతే దేవునికి స్తోత్రం. మనుషుల యొక్క శరీరాన్ని నిర్మించినటువంటి విధానము, మనుషుల యొక్క శరీర నిర్మాణ విధానము, మనుషుల యొక్క శరీర నిర్మాణం విధానాన్ని అర్థం చేసుకోగలిగితే ఆశ్చర్యం. అలా అద్భుతంగా నిర్మించిన వాడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత నిర్మాణం ఎక్కడి నుంచి జరిగిందా అంటే ఆయన ఊపిరి ఊదితే చాలు ఈ శరీరంలో ఉన్న నిర్మాణం అంతా జరిగింది. ఆయన ఊపిరిలో, ఆయన గాలిలో, ఆయన నోట్లో వచ్చిన శ్వాసలో అంత శక్తి ఉన్నది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనుషుడు బ్రతుకుతున్నాడంటే ఆయన మన నోటిలో, మన శ్వాసలో, మన నిశ్వాసలో ఆయన పెట్టినటువంటి మొట్టమొదటి ఆయన శ్వాసే మనల్ని బ్రతికింపజేస్తుంది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన నాలుకలో, మన యొక్క ముక్కులో ఆయన మొదటి శ్వాసను పెట్టాడు కనుక మనం బ్రతికి బట్టగట్టి బ్రతకగలుగుతున్నాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆ మాట చదువుతాం చూడండి. 34వ అధ్యాయం యోబు గ్రంథంలో 34వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే అక్కడ అంటాడు, ఆయన తన మనస్సును తన మీద ఉంచుకుని ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరులు, నరులు మరలా ధూళి అయి పోదురు. హల్లెలూయా. మన శ్వాస ఆయన శ్వాస మీద ఆధారపడి ఉంది. ఒకవేళ ఆయన శ్వాస కాక ఆపేసుకుంటే, ఒక్కసారి ఆయన శ్వాస తీసుకోవటం, శ్వాస నిశ్వాసలు ఒక్కసారి నిలిపేసుకుని తన దగ్గర పెట్టుకున్నాడు అనుకోండి, నరులందరూ ఏమైపోతారట? ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోతారు ఆయన శ్వాస ఆగిపోతే. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. అంటే నరులందరూ కూడా ఏ శ్వాస మీద బ్రతుకుతున్నారు? ఇప్పుడు దేవుని శ్వాస నిశ్వాసాల మీద బ్రతుకుతున్నారు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శ్వాస నిశ్వాసాల మీద మనం బ్రతుకుతున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా తన శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన మరలా ఊదాడు. ఈ ఊదినప్పుడు, ఈ శ్వాస ఊదినప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని తన ప్రజలకు ఆయన ఇచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ తండ్రి అయిన దేవుడు ఊదినటువంటి శ్వాస వలన మనం జీవాత్మ అయితే మనలో పరిశుద్ధాత్మను ఇవ్వడానికి యేసు వారు తన శ్వాసను మన మీదకు ఆయన నిశ్వాసించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నన్ను ఈ మాట చెప్పరామండి. ఆయన ఊపిరి మనలో ఉన్నది, ఆయన శ్వాస మనలో ఉన్నది. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శ్వాస అయి ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. క్రీస్తు ద్వారానే మనం పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతున్నాం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడితే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఏమన్నా తెలుసా? మీ లోకంలోకి వెళ్ళండి, మీరు ఎవరి పాపాలైతే క్షమిస్తారో వాని పాపాలు క్షమింపబడతాయి. మీరు ఎవరి పాపాలు వేసే నిలువ ఉండాలని కోరుకుంటారో వాని పాపాలు అలాగే నిలిచి ఉంటాయట. ఈ మాట కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టతరమైంది మాట. దీని అర్థం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. శిష్యులు ఎవరి పాపాలైతే క్షమించాలనుకుంటారో అని అర్థం ఏంటంటే, శిష్యులు ఎవరి పాపాలైతే క్షమింపబడాలని కోరుకుంటారో వారికి క్రీస్తు క్షమాపణ గురించినటువంటి వార్త ప్రకటిస్తారు. శిష్యులు ఎవరి పాపాలైతే క్షమింపబడకూడదు అనుకుంటారో వారికి క్రీస్తు క్షమాపణ గురించి ప్రకటించడం మానేస్తారు. దాని అర్థం ఏంటంటే, మీరు ఎవరి పాపాలైతే క్షమింపబడాలని కోరుకుంటున్నారో వారికి క్రీస్తును ప్రకటించండి, ఆయన వారి పాపములను క్షమిస్తాడు. ఒకవేళ మీరు ఎవరి పాపాలు నిలిచి ఉండాలని కోరుకుంటారో వారికి క్రీస్తు వారి క్షమాపణ గురించి ప్రకటించడం మానేసేయండి, వారి పాపములు అలాగే నిలిచి ఉంటాయి.
నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరి పాపములైతే క్షమింపబడాలని మనం కోరుకుంటామో, ఎవరైతే పాపములను విడిపింపబడాలని కోరుకుంటామో, ఎవరైతే రక్షింపబడాలని కోరుకుంటామో వారికి రక్షణ సువార్త ప్రకటించవలసిన బాధ్యత శిష్యుల మీద, తన సంఘం మీద ప్రభువు పెట్టాడు. ఎందుకంటే ప్రతివాని పాపములు క్షమింపగలిగిన వాడు యేసు ఒక్కడే. ఆయనే తమ సమస్తమైన పాపములు క్షమించుటకు అధికారము కలిగిన వాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. మీకు అర్థం కాదని నేను చాలా స్లోగా చెప్తున్నాను. అర్థం కావడానికి, అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎవరి పాపములైతే వాళ్ళు క్షమింపబడాలని కోరుకుంటారు. ఈరోజు అదే అంటున్నాను. నువ్వు ఎవరి పాపములైతే క్షమింపబడి వారు నీతో పాటు పరలోక రాజ్యానికి రావాలని కోరుకుంటున్నావో వారికి నువ్వు రక్షణ సువార్తను ప్రకటించాలి. ప్రకటిస్తే వారు క్రీస్తు యొక్క రక్తములో కడగబడి పాపక్షమాపణ పొందుకుని నీతో పాటుగా పరలోక రాజ్యానికి రావడానికి అవకాశము కలుగుతుంది. ఒకవేళ వీడి పాపాలు వీడి మీదే ఉండాలనుకుంటే వాడికి నువ్వేం చెప్పక్కర్లేదు, రక్షణ సువార్త చెప్పాల్సిన అవసరం లేదు. వాడి పాపం వాడి మీదే నిలిచి ఉంటుంది. వాడు క్షమాపణ లేని వాడికే బ్రతుకుతాడు. కానీ ఒకరోజు నేను అంటాను, ప్రభు మనందరినీ లెక్క అడుగుతాడము. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నేను నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వేం చేశావు, నువ్వేం చేశావు? ఎవరికైనా రక్షణ సువార్త ప్రకటించావా? క్షమాపణ అనేది ఉచితమే కదా, పాప క్షమాపణ ఉచితమే కదా, పాప క్షమాపణ ఉచితంగా ఇచ్చాను కదా, నువ్వెందుకు ప్రకటించలేకపోయావు అని అడిగితే మనం ఏ సమాధానం చెబుతామో ఒకసారి మీరే ఆలోచన చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మొదటి ప్రత్యక్షతలో యేసుక్రీస్తు ప్రభువుల వారు తన ప్రజలను, లేకపోతే తన సంఘాన్ని, లేకపోతే తన యొక్క శిష్యులను సువార్త ప్రకటన కొరకు బలోపేతం చేస్తూ ఉన్నాడు. ఇక రెండవ ప్రత్యక్షత, శిష్యులకు యేసు ప్రభువుల వారు ఇచ్చిన రెండవ ప్రత్యక్షతను మనం జ్ఞాపకం చేసుకుందాం. 26వ వచనం. 8 దినములైన తర్వాత, అంటే 8 దినాలు అయిన తర్వాత అంటే ఇంచుమించు మరలా ఆదివారం, మొదటి ఆదివారం కాకుండా మరలా ఆదివారానికి 8 రోజులు అవుతాయి. ఆ 8వ రోజుని లేదా మరలా ఆదివారం అయిపోయిన తర్వాత మరలా శిష్యులకు కనబడతా ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఈ 8 రోజుల్లో ఈ 10 మంది శిష్యులు ఒకరినొకరు చెప్పుకోవటం, అక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నారు, ఏంటి, యేసు మరణం గెలిచి తిరిగి లేచాడు, మరణం గెలిచి లేచారు, ఆయన మరణం గెలిచి తిరిగి లేచారని చెప్పుకున్నాడు. ఈ మాటలు విన్నటువంటి తోమా అంటున్నాడు, తోమాతో చెప్పుంటారు, తోమా నువ్వు లేవు గానిరా, యేసయ్య వారు వచ్చారు చెప్పుకుంటాం కదండి. ఇలా ప్రార్థన రానుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చెప్తారండి, ఈరోజు ప్రార్థన ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తారా? ఏం చెప్తారు మీరు? ఎవరు ఏ పాట పాడారు, పాట పాడినప్పుడు ఏ వంకలు వచ్చాయి కదండి అది చెప్తారు. ఎవరు ఎలా కూర్చున్నారు, ఎవరు ఎలా నిద్రపోయారో చెప్తారు, అంతేనా? కానీ ఏం చెప్పరు, ఏం విన్నారో చెప్పరు. మనం వింటేను కదా చెప్పడానికి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఒకరినొకరు కూర్చున్నప్పుడు ఒకవేళ ప్రార్థన రాని వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి ఏం చెప్పాలి, ఈరోజు ఏ వాక్యం మిస్ అయిపోయారో ఆ వాక్యం చెప్తే వాళ్ళకి మళ్ళీ వారు రావాలని ఆసక్తి కలుగుతుంది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. తోమాతో చెప్తున్నారు, అయ్యా తోమా, మేము యేసును చూసాం, యేసు వారు కనిపించారు, ఆయన వేలును చూపించారు, ఆయన చేతులు చూపించారు, ఆయన కాళ్ళు చూపించారు, ఆయన ప్రక్కలో బల్లెలను చూపించారు, మేము చూసామంటే పేతురు తోమా అంటాడు, ఓ మీరు ఎలా చూస్తే కుదరదు నాకు, నేను ఆయన గాయాలలో వేలు పెట్టి చూడాలా. వీడికి అనుమానం, వీళ్ళు ఏదో చెప్తున్నారా అబద్ధం చెబుతున్నారా, వీడికి సందేహం వచ్చి నేను గాయాలలో వేలు పెడితేనే కానీ, వేలు పెట్టి చూస్తేనే కానీ, ఆ గాయాలు తడిపి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. ఇక రెండవ ప్రత్యక్షత కాలానికి ఈ 11 మంది కూర్చున్నారు, తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. ఇక ఈసారి యేసు వారు ప్రత్యక్షమైన వెంటనే తోమా దగ్గరికి వచ్చి అంటాడు, తోమా ఇట్రా, ఇదిగో నా చేతిలో ఉన్న గాయాల్లో వేలు పెట్టి చూడు, నా ప్రక్కన ఉన్న గాయంలో వేలు పెట్టి చూడు అని చూడగానే తోమా వేలు పెట్టి చూశాడట. చూసిన వెంటనే అన్నాడు, నయ్యో నా ప్రభువా నా దేవా.
నేను పాపం చేశానని పశ్చాత్తాపడటం మొదలెట్టాడు. ఆడు ప్రభు వారు ఒక మాట అంటాడు. ఏమంటారో తెలుసా? నువ్వు చూసి నమ్మేవారు అబ్బాయి, చూడకుండా నమ్మేవారే ధన్యులు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తోమాకు ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేయడానికి రెండవ ప్రత్యక్షతను ప్రభు అనుగ్రహించాడు. రెండవ ప్రత్యక్షత దేనికండి? అనుమానాన్ని నివృత్తి చేయడానికి, సందేహాలు తీర్చడానికి, అనుమానాలు తీర్చడానికి, వారికి ఉన్నటువంటి సందేహాల్లో తెలివితేటల్లో వారికి జ్ఞానాన్ని ఇవ్వడానికి రెండవ ప్రత్యక్షతనిచ్చాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన జీవితాల్లో కూడా అనేక పర్యాయాలు అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి. అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి అనుమానాలు కలుగుతూ ఉంటాయి. ఎలాంటి అనుమానాలు? అపవాది మనల్ని ఎలాగైనా ఈడ్చుకుని పోవాలనని గర్జించు సింహం వలె వెతుకులాడుతూ ఉన్నాడట. ఎలా వెతుకులాడుతున్నాడు తెలుసా? వాడు మన ఆలోచనలోనికి జొరబడతాడు. మన ఆలోచనలో జొరబడి మన ఆలోచనలు పాడు చేస్తాడు. దైవత్వం మీద అనుమానాన్ని పుట్టిస్తాడు. క్రీస్తు వారి యొక్క దైవత్వం మీద అనుమానాన్ని పుట్టిస్తాడు. దేవుని యొక్క సమాధానం మీద అనుమానాన్ని పుట్టిస్తాడు. దేవుని యొక్క శక్తి మీద అనుమానాన్ని పుట్టిస్తాడు. ఒక మంచి వ్యక్తిని మీకు పరిచయం చేసి, నేను ఒక మంచి సాక్ష్యాన్ని పరిచయం చేసి నేను ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. కృషి పాల్ అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. ఇంచుమించు యూట్యూబ్లో ఈ ప్రస్తుత కాలంలో అతని గురించి చాలా వైరల్ అవుతుంది. ఎందుకు వైరల్ అవుతుందంటే, అతడు గర్భాపసి అయ్యాడు. మరలా క్రైస్తవ్యంలోనికి వచ్చాడు. ఈ మధ్యలో జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. పోయిన సంవత్సరంలో అతడు మంచి సేవకుడు. అతడు రాసినటువంటి పాట కూడా యూట్యూబ్లో ఉంటుంది. మంచి పాట పాడాడు, మంచి పాట రాశాడు, మంచి పాటగా పాడాడు. ఆ వ్యక్తి బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాడు, వాక్యాన్ని బోధించాడు. అంతే బాగానే ఉంది. కానీ ఉన్నట్టుండి ఒకసారి అతని గురించినటువంటి పోస్టులు బయటకు వచ్చి ఏంటంటే, కరుణాకర్ సుగ్నాన్ని కలిశాడు. కరుణాకర్ అనేటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని మార్చినట్లుగా, మరలా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి హైందవ్యంలోకి వెళ్ళినట్లు అతడే ప్రకటించుకున్నాడు. నేను హైందవ్యంలోకి వెళ్తున్నానని ప్రకటించుకున్నాడు. అతడు ఎప్పుడైతే గర్భాపసి అయ్యాడో అశోక్కి ఈ విషయం తెలిసి అశోక్ ఫోన్ చేశాడు. గర్భాపసి అయినటువంటి కృషి పాల్కి ఏదో చాలా విషయాలు మాట్లాడితే అశోక్కి ఆ మాటలు అర్థం కాక అతను ఏదేదో చెప్తా ఉంటే నాకు కూడా ఇచ్చాడు. అన్న, ఈ అబ్బాయి ఏదో మాట్లాడతారని నాకు అర్థం కావట్లేదు, చెప్పు మాట్లాడంటే అయితే నేను కూడా గర్భాపసి అయినటువంటి కృషి పాల్తో మాట్లాడడం మొదలెట్టాను. చాలాసేపు మాట్లాడే, ఇంచుమించు గంట సేపు అతనితో చర్చించాం. ఎందుకు గర్భాపసి అయ్యావు? నువ్వు క్రైస్తవుడువేనా? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా? లేకపోతే నేను మోసం చేశారా ఏంటని అడిగితే, అతడు నాతో మాట్లాడినటువంటి మాటల్లో నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, అతను నాతో చెప్పిన విషయం ఏంటంటే, ఆ వ్యక్తి ఇంచుమించు గంట సేపు మాట్లాడాడు కానీ గర్భాపసి అయిపోయాడు. కానీ అప్పటికి గర్భాపసి అయినప్పటికీ ఏమాత్రం కూడా తోలనాడి మాట్లాడలేదు. సేవకుడిని తోలనాడి మాట్లాడాడు. అన్న 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 అంటానే మాట్లాడాడు. అయితే నేను మాట్లాడినప్పుడు నాకు అర్థమైనటువంటి మాట ఏంటంటే, అతను నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నాకు బైబిల్లో చాలా సందేహాలు ఉన్నాయండి. బైబిల్లో చాలా సందేహాలు ఉన్నాయి. దేవుడైతే ఇలా ఎందుకు చేస్తాడు? యేసు దేవుడని చెప్పాడు ఎక్కడైనా? యేసు నిజముగా దేవుడు అని చెప్పాడా? పాపక్షమాపణ ఎలాగెందుకు ఉందండి? సువార్త అందినోళ్ళకి అన్నోళ్ళకి ఒకేలాగా తీర్పు ఎందుకు ఇస్తాడండి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వేశాడు ఆయన. ఆ ప్రశ్నలు వేస్తూ నేను చెప్పగలిగినంత సమాధానం చెప్పాను. చెప్పగలిగిన తర్వాత అతనికి ఒక మంచి సమాధానం చెప్పాను. నేను, నీకు వచ్చినటువంటి సందేహాలు బాగానే ఉన్నాయి, నీకు వచ్చిన అనుమానాలు బాగానే ఉన్నాయి. మరి నీకు వచ్చిన అనుమానాలు తీర్చుకోవడానికి నువ్వేం చేశావు? ఒకటి, సందేహాలు బైబిల్లో వాక్యంలో సందేహాలు వస్తే చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మోకాల మీద పడి ప్రార్థన చేయడం. ప్రభా, నీ వాక్యం నాకు అర్థం కావట్లేదు, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేసి నాకు వాక్యాన్ని అర్థమయ్యేటట్టు చేయనాయనా అని ప్రార్థన చేయాలి.
రెండవది, వాక్యం అర్థం అవ్వకపోతే చేయాల్సిన రెండవ పని ఏంటంటే సేవకుని దగ్గరికి వెళ్ళాలి. అయ్యా పలానా వచనం నాకు అర్థం కావట్లేదు, పలానా మాట నాకు అర్థం కావట్లేదు, అర్థమయ్యేటట్టు చెప్పండి. ఒకవేళ సేవకుడు కూడా దానిని అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయాడు అనుకోండి, ఇంకా అనుభవం కలిగిన వారు సేవకులు చాలామంది ఉంటారు, అనుభవ జ్ఞానం కలిగిన వారు. నీ సేవకుడు అనుభవం కలిగిన వేరే సేవకుడి దగ్గరికి వెళ్ళి, జ్ఞానం కలిగిన మరొక సేవకుని దగ్గరికి వెళ్ళి, వాక్య ప్రత్యక్ష కలిగిన మరో సేవకుని దగ్గరికి వెళ్ళి నీ అనుమానం తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేగాని నీకు అనుమానం వచ్చిన తర్వాత, నీకు సందేహం వచ్చిన తర్వాత వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నీ జ్ఞానంతో ప్రయత్నం చేస్తే వాక్యాన్ని ఎవరు సరిగా అర్థమో చేసుకోలేరు. ఇది మహాజ్ఞానముతో కూడుకున్నటువంటి గ్రంథము. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవాడై ఉండాలా. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఈ మర్మములు ఆయన బయలుపరుస్తున్న వాక్యం సెలవిచ్చాడు గనుక కొంతమందికి దేవుడు తన యొక్క మర్మములను బయలుపరుస్తాడు. ఆయనకు వచ్చిన ఆ కృషిపాలైనటువంటి యవనస్తుడికి వచ్చినటువంటి సందేహాలు తీర్చుకోవడానికి సేవకుని దగ్గరికి వెళ్ళలేదట. ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే కరుణాకర్ అనేటువంటి ఒక హైందవ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతడు ఏం చేశాడు? ఆ వ్యక్తి క్రైస్తవ వ్యతిరేకుడు కనుక, అతను వాక్యం అంటే పడనవాడు కనుక, వాక్యం అంటే గిచ్చనవాడు కనుక, వాక్యాన్ని కలిపి చెరిపేవాడు కనుక, వాక్యాన్ని వక్రీకరించేవాడు కనుక ఇతనికి ఉన్నటువంటి సందేహాలను ఇంకా బలపరిచి ఆ వ్యక్తికి మొత్తం మీద వాక్యం అంటేనే విరక్తి పుట్టేటట్టు చేశాడు. జాగ్రత్త, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ రోజు నేను కృషిపాల్ గారితో మాట్లాడినప్పుడు, ఆ బిడ్డతో లేకపోతే ఆ తమ్ముడితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నేను అప్పుడు చెప్పాను, నేను చెప్పగలనని సమాధానం చెప్పాను. నేను అన్నాను, తమ్ముడు నువ్వు తప్పు చేస్తున్నావు, ఒకవేళ నీకు సందేహాలు ఉంటే ఎవరైనా ఒక మంచి సేవకుని దగ్గరికి వెళ్ళి సమాధానం తెలుసుకోవాలి తమ్ముడు అని. అతను ఆ మాట విన్నాడు లేదు నాకు తెలియదు, కానీ సంవత్సరం గడిచిన తర్వాత మరలా మొన్న ఒక వీడియో విడుదల చేశాడు. ఏంటంటే, అయ్యా క్రైస్తవులను నన్ను క్షమించాలి, నేను క్రీస్తుకి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా నేను చాలా వీడియోలు చేశాను, చాలా మాటలు మాట్లాడాను, నన్ను మన్నించండి అని వీడియో చేశాడు. నేనంటాను, అసలు నువ్వు పశ్చాత్తాపడగలిగితే పశ్చాత్తాపడిన ప్రతి ఒక్కరికి, తప్పిపోయిన కుమారునికి ఆ తండ్రి తలుపులు తెరిచి ఉంచినట్లుగా సర్వోన్నతుడైన దేవుడు తప్పిపోయిన ప్రతి ఒక్కరికి తలుపులు తెరిచే ఉంచుతాడు. క్షమించడానికి, క్షమించకపోవడానికి క్రైస్తవులది కాదు సంఘము, ఇది సర్వోన్నతుడైన దేవుని సంఘము. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మేము కాదు క్షమించేది, ఎవరు క్షమించారు నిన్ను? ఆయన ముందుగా నిన్ను క్షమించాడు. నువ్వు పశ్చాత్తాపడి నిజముగా నిజంగా ప్రత్యక్షతను పొందుకున్న వాడివై దేవుడి దగ్గర రాగలిగితే నువ్వు క్షమింపబడిన వాడివే. దేవుడు నిన్ను ఇంతకుముందు కంటే ఇక బలమైన సాధనంగా దేవుడు ఆ బిడ్డను వాడుకుంటాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రతి ఒక్కరికి సాతానుడు సందేహాలు పుట్టిస్తాడు, అనుమానాలు పుట్టిస్తాడు. వాక్యం ఇలాగెందుకుంది, వాక్యం ఇలాగెందుకు చెప్పింది? ఆ సందేహాలు వాడిని ఏం చేస్తాయంటే విశ్వాస భ్రష్టుని చేస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కృషిపాల్లో మరలా క్రైస్తవునికి వచ్చాడో అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నేనంటాను, కృషిపాల్ లాంటి వాళ్ళు అనేక మంది వాక్యం అర్థం కాక బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కరుణాకరం ఒక ఆయన ఉన్నాడు. అలాగే వాక్యాన్ని వక్రీకరిస్తూ అర్థం కాకుండా వాక్యం మీద పడి వాక్యాన్ని వక్రీకరిస్తున్నటువంటి లలిత్ కుమార్ అని ఒక ఆయన ఉన్నాడు. ఇంకొక ఆయన హమారా ప్రసాద్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేటను కృషిపాలను పట్టుకున్నటువంటి దేవుడు వీళ్ళందరిని కూడా ఒకరోజు పట్టుకుంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి సేవకులందరికంటే బలమైన సేవవారుడు జరిగింటే చెట్టు దేవుడు వారిని నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా.
ఇంతకంటే మూర్ఖంగా, ఇంతకంటే దారుణంగా సంఘాన్ని హింసించినటువంటి సౌలునే పట్టుకున్నాడు దేవుడు. వీళ్ళంతా ఈరోజు రేపో దేవుడు వారిని కూడా పట్టుకుని వారి ద్వారా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు బలమైన సాధనాలుగా వారిని వాడుకోబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వారిని మనం ద్వేషించొద్దాం. దేవుడు వారిని తయారు చేస్తున్నాడు. దేవుడు ఒకరోజు రాబోతుంది, ఖచ్చితంగా వారు క్రీస్తు కొరకు బలమైన ఆయుధాలుగా పట్టబడుదురుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనంటాడు సందేహం వస్తే నివృత్తి చేసుకోవాలి. అందుకని అంటాడు చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మేవాడే ధన్యుడు. నేనంటాను అప్పుడు వాడు చూసి నమ్మాడు తోమ. ఈరోజు మనం అందరం చూసి నమ్ముతున్నామా, చూడకుండా నమ్ముతున్నామా? యేసుప్రభువుని చూసారా మీరు ఎవరన్నా? మరి దేని బట్టి నమ్ముతున్నారు? వాక్యాన్ని బట్టి నమ్ముతున్నారు. నేనంటాను మీరు అలనాడు అపోస్తుల కంటే ధన్యమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. మీరు ధన్యులు. మీరు చూడక నమ్ముతున్నారు గనుక, విశ్వాసంతో నమ్ముతున్నారు గనుక, మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు తగిన ప్రతిఫలాలతో మిమ్మల్ని నింపి తన కృపతో బలపరుచునుగాక. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండవ ప్రత్యక్షతను ఆయన ఎందుకు ఇచ్చాడంటే సందేహాన్ని నివృత్తి చేయడానికి ఇచ్చాడు. ఇక మూడవ ప్రత్యక్షతను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి ప్రత్యక్షత సంఘాన్ని, తన శిష్యులను సువార్త కొరకు బలోపేతం చేయడానికి ప్రత్యక్షత ఇచ్చాడు. రెండవ ప్రత్యక్షత వారికి ఉన్నటువంటి అనుమానాలు తీర్చడానికి వారికి ప్రత్యక్షతను ఇచ్చాడు. మూడవ ప్రత్యక్షతను ఎందుకు ఇచ్చాడో మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ కొన్ని దినాలు గడిచేసరికి యేసు ప్రభువులు వారితో లేరు. ఎవరితో? శిష్యులతో లేరు. మిగతా వారికి ప్రత్యక్షతలు ఇస్తూ ఉన్నాడు ఆయన. గనుక ఈ శిష్యులు ఒంటరిగా ఉన్నారు. శిష్యులు ఒంటరిగా ఉంటే వీరందరూ కూర్చుని ఏదో పని చేసుకుంటూ ఉన్న సమయంలో ఉన్నట్టుండి పేతురు అన్నాడట, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తానని అన్నాడట. మిగతా వాళ్ళందరూ అన్నారట, మేము కూడా వస్తామన్నారట. మీకు విషయం చెప్పరా? క్రిస్మస్ జరుగుతూ ఉంటుంది, లేకపోతే మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఎవరికో ఒక అమ్మకి ఇంటి మీద మనసు బెంగ తిరుగుతుంది. ఈ అమ్మ అంటది పక్కన నమ్ముతో వెళ్ళిపోతా వచ్చేస్తా పెట్టి అంటది. ఈ అమ్మ ఏం చేస్తే ఉండు కాసేపు కూర్చో, అయిపోయింది కదా, ఒక అరగంట ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోతాం అంటదా. అమ్మయ్య వెళ్ళిపోతామా? సరే నడి వెళ్ళిపోతాం. ఉండు ఈ మనిషి వస్తుందేమో అడుగుతాను ఉండు అనుకుని ఈ మనిషోమ ఆ మనిషిని, ఈ మనిషోమ ఈ మనిషిని అడుగుతాను. వీళ్ళు వెనకాల ముందర వాళ్ళు మొత్తం మీద ఒక గుంపు తయారు చేసుకుని మెల్లంగా ఏమవుతుందో ఏంటో అందరూ వాళ్ళు చెప్పండి అంటే అందరూ చేతులు ఎత్తండి. ఇలా నిలబడి మెల్లంగా బైబిల్ ఇలా కట్టుకుని సెంగిలెట్టుకుని ముసుగేసుకుని తోడేసుకుని వెళ్ళిపోతారు. ఒకరి వెనకాల ఒకరు తోడేలాగా గొర్రెలు వెళ్ళినట్టు అక్కడ అంతా కాలైపోతుంది. పోనీ నీకు వెళ్ళిపోవాలనుకుంటే నువ్వేం చేయాలి? నోరు మూసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అలా కాదు, నేను వెళ్ళిపోతున్నాను, మొత్తం రంగం అంతా చెడగొడతా. క్రిస్మస్లన్నీ అలాగే నాశనం అయిపోతున్నాయి నీ వల్ల. నమ్మో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెంసేపు ఓపపట్ల ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. ప్రియమైన దేవుని బిడ్డ పేతురు అన్నాడట, నేను వెళ్ళిపోతాను వస్తావా? వెళ్ళిపోతానంటే నువ్వు వెళ్ళిపోతూనే ఉంటావేంటి, మేము వచ్చేస్తాం అనుకుని అందరూ వాళ్ళు మెజాలు వేసుకుని బయలుదేరారు. జాగ్రత్తగా వినండి, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఏ పని చేసేవారు? వీళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళు. యేసయ్యను వెంబడించడానికి ఏం వదిలిపెట్టి వచ్చారు? వీళ్ళు వలలు వదిలిపెట్టి వచ్చారు. యేసయ్యను వెంబడించడానికి నావను విడిచిపెట్టి వచ్చారు. వారి వ్యాపారాలు విడిచిపెట్టి వచ్చారు. వారి జీవనోపాధిని విడిచిపెట్టి వచ్చారు. వారు కలిగి ఉన్న సమస్తమును విడిచిపెట్టి యేసయ్యను వెంబడించడానికి వచ్చారు. ఇప్పుడు యేసయ్య వీళ్ళకి కొంచెం ఎడబాటు కాగానే వీళ్ళు ఏం చేస్తున్నారు? తిరిగి ఏదైతే విడిచిపెట్టి వచ్చారో దానికి పొందుకోవడానికి తిరిగి వెళ్తున్నారు. కొన్ని లేవని మామూలులా అప్పటికే యేసువారు ప్రత్యక్షతను ఇచ్చాడు. అప్పటికే పేతురుకి పరలోకం తాళపు చెవులు ఇచ్చాడు. అప్పటికే వీరు ఆత్మీయ అనుభవాల్లో కలిగిన వారు, క్రీస్తు 3.5 సంవత్సరాలు కలిసి తిరిగిన వారు.
యేసువారి యొక్క పునరుద్ధానాన్ని చూసిన వారు, ఖాళీ సమాధిని చూసినటువంటి వారు, యేసువారి యొక్క పునరుద్ధానం తర్వాత యేసువారి యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించినటువంటి వారు, యేసువారు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు వారి యొక్క శరీరంలో ఆయన యొక్క గాయపడిన శరీరాన్ని చూసినటువంటి వారు, ఇంత ఆత్మీయ అనుభవాల్లోనికి వచ్చిన తర్వాత, ఇంత ఆత్మీయ శక్తి అనుభవంలోనికి వచ్చిన తర్వాత, ఇంత ఆత్మీయ బలమైన స్థితిలోనికి వచ్చిన తర్వాత వీళ్ళంటున్నారు మరలా పాత స్థితిలోనికి వెళ్ళిపోవడానికి మొగ్గు చూపిస్తున్నారు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఈ మాట చెప్పామండి, వారు పాత స్థితిలోనికి వెళ్ళిపోవడానికి మొగ్గు చూపించారు. పాత స్థితిలోనికి వెళ్ళారు. పాత స్థితిలోకి వెళ్ళి వారు వదిలిపెట్టినట్టు వలలు తీసుకున్నారు, వారు వదిలిపెట్టినటువంటి నావలు తీసుకున్నారు, వారు వదిలిపెట్టినటువంటి సముద్రంలోనికి వెళ్ళారు, వారు వదిలిపెట్టిన వ్యాపారంలోనికి వెళ్ళారు, వారు వదిలిపెట్టినటువంటి వ్యాపారం చేయడం మొదలెట్టారు, వారు వదిలిపెట్టినటువంటి వ్యవసాయం లేకపోతే వారు వదిలిపెట్టినటువంటి చేపలు ఇచ్చి పెట్టడం మొదలుపెట్టారు. వీళ్ళు చిన్నోళ్ళేం కాదు, చేపలు పట్టడంలో ఆరితేరినటువంటి వారు. కానీ వదిలిపెట్టిన దాన్ని పట్టుకుని మరలా మొదలు పెట్టడం మొదలెట్టారు, చేపలు పట్టడం మొదలెట్టారు. జాగ్రత్తగా వినండి, అక్కడ రాస్తారు రాత్రంతా కూడా ఒక్క చేప కూడా వాళ్ళకి పడలేదు. అందుకు పాట రాస్తారు కదా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రతనాలను వెతకుటలో రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజీలన పడవా, రతనాలను వెదకుటలో రాజీలన పడవా, నడిపించునా నావా. హల్లెలూయా. రాత్రంతా శ్రమ పడ్డారట, కానీ ఒక్క చేప. ఈలోపు మూడో ప్రత్యక్షతగా ప్రభువారు వారు కనబడి ఆ ఒడ్డంట నడుచుకుంటూ వెళ్తూ అని అంటాడట, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అంటే వాళ్ళు ఏమన్నారు, ఏమీ లేదు. హలో, నా మాటలు అర్థమవుతున్నాయా? ఏమీ లేదు. నా మాటలు అర్థం అవ్వాలి మీకు, జాగ్రత్తగా వినండి. మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు దైవాన్ని విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి, ప్రార్థనను విడిచిపెట్టి, సన్నిధిని విడిచిపెట్టి, దేవుని యొక్క శక్తిని విడిచిపెట్టి, ప్రార్థన బలాన్ని విడిచిపెట్టి, ఆత్మీయ స్థితిని విడిచిపెట్టి మనం కూడా మన పూర్వస్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. మన పూర్వపు స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మనం కూడా మన పూర్వపు స్థితికి తిరుగుతూ ఉంటాం. యేసు నమ్ముకోక మునుపు ఎలాగైతే ఉన్నామో, యేసులోకి రాక మునుపు ఎలాగైతే ఉన్నామో, యేసులో రాక మునుపు ఎలాంటి పాపభూయిష్టమైన జీవితాన్ని జీవించామో, యేసులో రాక మునుపు ఎలాంటి అన్యాయమైన జీవితాన్ని జీవించామో, యేసులో రాక మునుపు ఎలాంటి త్రాగుడికి అలవాటయ్యామో, యేసులోకి రాక మునుపు ఎలాంటి వ్యభిచారపు జీవితాన్ని జీవించామో, యేసులో రాక మునుపు ఎలాంటి అన్యాయమైన జీవితాన్ని జీవించామో, ఎలాంటి లోపకరమైన లోక తలంపులతో బ్రతికామో, యేసులోనికి వచ్చిన తర్వాత కొంతకాలం భక్తి బాగానే ఉంటుంది, కొంతకాలం క్రైస్తవ భక్తి బాగానే చేస్తాము. కానీ కొంతకాలం అయిన తర్వాత మెల్లంగా ఏమవుతుందో తెలుసా, మరలా వదిలిపెట్టినవన్నీ మెల్లంగా కట్టుకుంటూ ఉంటాయి. త్రాగుడు వదిలిపెట్టేస్తాం బాప్తిసం పొందిన వెంటనే, నేను ఇక తాగను బాబాయ్. కానీ ఏమవుతుంది, మళ్ళా కొంతకాలం పోయేసరికి మెల్లంగా తాగుడు అలవాటు అవుతాయి. వదిలిపెట్టి వచ్చింది కదా, నాలుగు లాగుతూ ఉంటుంది. సాతానులు కూడా అండి మీకేం కొత్త స్వాదాలు నేను చూపించనండి, మీరు ఏదైతే వదిలిపెట్టి వచ్చారో అదే చూపిస్తాడు. ఇప్పుడు చికెన్ బాగా తినే అలవాటు మానేశాడు అనుకోండి, వీడికి బీఫ్ ఎంత బాగా వండి పెడితే వీడికి ఏం ఉండదు. ఈయన శోధించాలంటే మనం ఏం చేయాలి, మళ్ళీ చికెన్ వండి పెడితే అంటదే. ఇప్పుడు మందు తాగే వాడి దగ్గరికి అట్టుకెళ్ళి ఇంకోటి ఏదో చూపిస్తే వీడు శోధనలో పడ్డావు. ఏం చూపించాలి వీడికి, ఇంతకుముందు ఏదైతే మానేశాడో అది చూపిస్తే అబ్బా నాలిక మళ్ళీ ఏమవుతుంటుంది,
పాత రోజుల జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఓసారి తాగితే బాగుంటుంది, ఓసారి అనిపిస్తూ ఉంటుంది. సాతానుడు కూడా అట్లాగే చూపిస్తాడు. నువ్వు ఏదైతే మానేసి వచ్చావో, ఏదైతే విడిచిపెట్టి వచ్చావో వాటినే నీకు ఎర్రగా చేసి నీకు దేవునికి దూరం చేయడానికి, దేవుని సన్నిధికి దూరం చేయడానికి, దేవుని యొక్క ప్రేమకు దూరం చేయడానికి, దేవుని యొక్క సమాధానానికి దూరం చేయడానికి, దేవుని యొక్క శక్తి కార్యానికి దూరం చేయడానికి, భక్తికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వీళ్ళు కూడా అలాగే దొరికిపోయారు. భక్తిలో అనుభవ జ్ఞానంలోనికి వచ్చిన తర్వాత మరలా తిరిగి వారు పాత స్థితిలోనికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంటున్నారు, అయ్యా మేము ఎంత ప్రయాసపడినా మేము ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయాం. ఎంత ప్రయాసపడినా మేము ఒక్క చేప కూడా పట్టుకోలేకపోయాం. రాత్రంతా ప్రయాసపడాం, మా ప్రయాసంతా కూడా వృధా అయిపోయిందయ్యా. మా కష్టమంతా గంగలో పోసిన పన్నీరులాగా మారిపోయిందయ్యా. ఎంత పోసినా, ఎంత ప్రయాసపడినా ఒక్క రూపాయి కూడా చేతిలో నిలబడడం లేదయ్యా. ఎంత కష్టపడినా జీతం సరిపోవడం లేదయ్యా. ఎంత సంపాదించినా చిల్లి సంచులు వేసినట్లు అయిపోతుందయ్యా. నా పిల్లలు ఏమని అడిగితే లేదు అని చెప్పడమే తప్ప, లేదు అని చెప్పడమే తప్ప, లేదు అనే మాట తప్ప ఇది ఉన్నదన్న మాట నా నోట రావడం లేదయ్యా. ఈరోజు నేను మాట చెప్పనా, ఎవడైతే తిరిగి లోకానికి పోతాడో వాడి జీవితం లోటే కనబడుతుంది తప్ప ఆశీర్వాదం కనబడదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు సమృద్ధిగా ఉండవలసిన క్రైస్తవుడు, ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండవలసిన క్రైస్తవుడు ఎప్పుడు అంటున్నాడు, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, రాలేదు, ప్రయోజనము లేదు. ఈరోజు దేవుని భక్తిని విడిచిపెట్టి, విశ్వాసాన్ని విడిచిపెట్టి, నిరీక్షను విడిచిపెట్టి లోకంలో తిరుగుతూ నాకు ఇంకా ప్రతిఫలం రావడం లేదని ఎదురు చూస్తున్నామేమో. ఈ లోకంలో ఉండి లోక క్రియలతో ఉండు, త్రాగుడికి అలవాటై లేకపోతే విశ్వాసానికి భ్రష్టుడు అయిపోయి నాకు దేవుడు ఏమీ చేయడం లేదు, నన్ను దేవుడు నడిపించడం లేదు, దేవుడు నన్ను దీవించడం లేదు, దేవుడు నాకు ఏమి ఇవ్వడం లేదు అని చెప్పి దేవుడి మీద నిందన మోపుతున్నామేమో. ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ప్రత్యక్షమైనటువంటి యేసు వారు అంటాడు, పిల్లలారా మీ కుడి ప్రక్కన వల వేయండి అంటాడు. కుడి ప్రక్కన వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయట. ఐ మీన్ హల్లెలూయా. ఆయన మీతో చెప్పింది చేయండి, ఆయన మీతో చెప్పింది చేస్తే విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీకు విషయం చెప్పిన 12వ వచనం రాస్తాడు 21:12. ఆ వల విస్తారమైన చేపలు పడినప్పటికీ ఆ వల ఏమవట్లేదంట, పగిలిపోవడం లేదంట. హల్లెలూయా. కానీ ఇందాకేమైంది, ఎన్నిసార్లు వేసినా ఒక్క చేప పడతలేదు. ఇప్పుడు ఏమైంది, విస్తారమైన చేపలు పడ్డాయి కానీ ఒక్క చేప కూడా బయటికి వెళ్ళడం లేదు. ఎందుకని? మధ్యలో వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? ప్రభువు చెప్పిన పని చేశారు. నేను అంటాను, ఈరోజు నీ జీవితంలో ప్రభువు చెప్పిన పని చేస్తే, ప్రభువుకు లోబడితే, ఆయన చెప్పిన మాట చింటే, ఆయన చెప్పినట్టు చేస్తే నీ జీవితంలో నీ వల నిండా విస్తారమైన చేపలను ఆయన గ్రహించగలడు. నీ జోబు నిండా విస్తారమైన ధనమును ఆయన ఉంచగలడు. నీ ఇంటిలో ధననిధిని ఆయన ఉంచగలడు. నిన్ను సమృద్ధితో నింపగలడు. నీ గిన్నె నిండి పొర్లున్నట్లు ఆయన చేయగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నీ గిన్నె నిండి పొర్లుతుంది. అక్కడ అంటాడు, వల పగిలిపోదు. నీ కష్టార్జితం ఏది కూడా ఎప్పటికీ వృధా అవ్వదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 128 అధ్యాయం చూడండి ఒకసారి. 128 అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. అక్కడ 128 అధ్యాయం మొదలు వచనంలో చూద్దాం ఒకసారి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. అది పాడైపోదు. ఎప్పుడు? నీవు ఆయన మాట విన్నప్పుడు, ఆయనకి లోబడినప్పుడు, ఆయన చేయమన్న పని చేసినప్పుడు. ఈరోజు ఒకవేళ మీ జీవితంలో లోటు ఉందేమో, శ్రమలు ఉన్నాయేమో, కష్టాలు ఉన్నాయేమో, ఇబ్బందులు ఉన్నాయేమో, కలవరాలు ఉన్నాయేమో, ఈ శిష్యుల వలె ఎంత ప్రయాసపడినా
సరైనటువంటి ఆశీర్వాదం దొరకడం లేదేమో, ఎంత ప్రయాసపడినా జీవితంలో లోటే కనబడుతుందేమో. నేనంటాను, నువ్వు ఆయన చెప్పింది చేస్తే, ఆయన చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా ఈరోజు నువ్వు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నీ ప్రయత్నాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఒట్టిగా ఉన్న నీ వలను సమృద్ధితో నింపుతాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్దాం. నీ కష్టార్జితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ వలలో పడిన ఏ చేప నిన్ను దాటిపోదు. ఆమేన్, హల్లెలూయా. నీ జేబులో పడిన ఏ ఒక్క అనా పైసా కూడా వృధా కాదు. ఏ దొంగ నీ ధనాన్ని ఎత్తుకుని పోలేడు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది చెప్తూ ఉంటారు కదా, అయ్యా పలానా బ్యాంకులో డబ్బులు ఎట్టాను, బ్యాంక్ ఎత్తేసారు. అయ్యా పలానా చోట డబ్బులు ఎత్తాను, ఆ చీటీ ఎత్తేసారు. అయ్యా పలానోడికి డబ్బులు ఇచ్చాను, ఆ డబ్బులు దొంగిలించాడు, మళ్ళీ ఇవ్వడం లేదు. ఇవే పగిలిపోవటం అంటే, వల పగిలిపోవటం అంటే. నేను ప్రభు యొక్క వాక్యం చెబుతుంది, నీ ధనం ఏమి ఎక్కడికి పోదాం, నీ ధనము నీ ఇంటనే నిలిచి ఉంటుంది. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసు వారు 3 ప్రత్యక్షతలు ఇచ్చాడు. మొదటి ప్రత్యక్షత వారిని సిద్ధపరచడానికి, సువార్త కొరకు సిద్ధపరచడానికి. రెండవ ప్రత్యక్షత వారిని అనుమానాలు తీర్చడానికి. మూడవ ప్రత్యక్షత ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చి వారికి సమృద్ధి ఇవ్వడానికి ఆయన తన ప్రత్యక్షతను ఇచ్చాడు. ఈరోజు నన్ను మాట చెప్పరమండి, ఈరోజు నువ్వు ఏ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నావు నాకు తెలియదు. ఒకవేళ నీవు సందేహాలతో ఉన్నవేమో, నీ సందేహాలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ లోటుతో ఉన్నావేమో, నీ లోటును తీర్చి ఆయన సమృద్ధితో నిన్ను నింపడానికి, తన ప్రత్యక్షతను నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. తన ప్రత్యక్షతతో నింపి నీ కృపను, ఆయన తన కృపనిచ్చి నిన్ను సమృద్ధితో నింపడానికి ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన తన సమృద్ధితో నిన్ను నింపునుగాక, తన కృపతో నింపునుగాక, నీ అవసరాలు ఆయన తీర్చునుగాక, తన కృపతో నిన్ను బలపరుచునుగాక, నీ ఇంట్లో ప్రతి లోటు ఆయన తీర్చునుగాక. రుణాలు ఉన్నాయేమో, ఎంత ప్రయాసపడిన రుణాలు తీరడం లేదేమో, నేనంటాను ఈరోజు నీ రుణములన్నీ యేసు నామములో తీర్చబడునుగాక. నువ్వెంత ప్రయాసపడినా నీ జీతం అంతా చిల్లి సజ్జలు వేసినట్టు అయిపోతుందేమో, ఇక నీ చిల్లును యేసు వారు తొలగించి ఆయన నీ వలను పగిలిపోకుండా చేసి నీ కష్టార్జితం నువ్వు అనుభవించినట్లు చేయునుగాక. నీ కష్టార్జితం నీకు దీవెనకరంగా మార్చునుగాక. నీ గిన్నె నిండి పొరులున్నట్లు ఆయన చేయునుగాక. నిన్ను సమృద్ధితో నింపునుగాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. లోటులో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, ఇబ్బందులు ఉన్నావేమో, ఇరుకుల్లో ఉన్నావేమో, శ్రమలలో ఉన్నావేమో, ఆయన చెప్పిన మాట చెయ్యి, ఆయన చెప్పినట్టు చెయ్యి, ఆయన చేయమన్న పని చెయ్యి. ఈరోజు నిన్ను ఆయన సమృద్ధితో నింపడానికి ఇష్టపడుతున్నాడు. నీ లోటు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ కష్టాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ శ్రమలను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ శోధనలను ఆయన కన్నీటిని ఆనందంగా మార్చబోతూ ఉన్నాడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, సేవం కలిగిన ప్రభువా, అయా నీ బిడ్డలు ప్రభు ఎవరు ఏ అవసరతతో ఉన్నారో మాకైతే తెలీదు. వారి అవసరాలు మీరు తీర్చేవాడు నీవే, అక్కరను తీర్చేవాడు నీవే, సమృద్ధినిచ్చేవాడు నీవే. నీ బిడ్డలు ప్రభా ఇగో తండ్రి ఏ అవసరతతో నీ సన్నిధిలో నిలబడి నిన్ను స్తుతిస్తూ ఉన్నారో, నిన్ను ప్రార్థిస్తున్నారో మాకు తెలియదు నాయన. నజరేయుడైన యేసు నామములో వారి అవసరాలు తీర్చబడునుగాక. వారి కష్టార్జితము ఫలభరితంగా మార్చబడునుగాక. వారి కష్టార్జితం వారికి ప్రయోజనకరంగా మార్చబడునుగాక. వారి నష్టదినాలు యేసు నామములో ఆనందకరంగా మార్చబడునుగాక. వారు సమృద్ధితో నింపబడుతురుగాక. అయా అలనాడు వలలు పగిలిపోనట్టుగా అయా వారి కష్టార్జిత వారిని వారిని విడిచిపోకుండా వారి కష్టార్జితం వారు అనుభవించున్నట్లు కలుగునుగాక. గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప చేత బలపరచండి ప్రభువా. వారి కుటుంబంలో సమాధానం మీరు దయచేయండి, ఆరోగ్యం మీరు దయచేయండి, నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. ఒకవేళ అపవాదిని ఎవరైనా వాక్యం పట్ల అనుమానాలు పుట్టిస్తున్నాడేమో, అనుమానాలు పుట్టిస్తున్న సాతానుని తొలగించండి. వారి సందేహాలకు నివృత్తిని మీరు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని వారికి దయచేయండి. నీ వాక్యం అర్థం చేసుకోగలిగిన మనస్సును వారికి దయచేయండి. మీరే మహిమ పొంది నీ కృపలో బలపరచమని
యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.